తెలంగాణ సీఎం కేసీఆర్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి నేత చలసాని శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ మాటలకు గాయపడిన ఆంధ్రులు ఉండరని అన్నారు. ఆంధ్రులకు క్షమాపణ చెప్పిన తర్వాతనే కేసీఆర్ ఏపీలోకి అడుగు పెట్టాలన్నారు. ఏపీ తెలంగాణ సమస్యలు పరిష్కరించడానికి కేసీఆర్ చొరవ చూపాలన్నారు. ఏపీకి బీజేపీ చేస్తున్న అన్యాయంపై బీఆర్ఎస్ పోరాడగలదా అని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం విశాఖలో కేసీఆర్ దీక్ష చేయాలని కోరారు. ఉమ్మడి ఆస్తుల విషయంలో కేసీఆర్ పట్టువిడుపులు చూపాలని అన్నారు. బీజేపీ చెర నుండి జనసేన పార్టీ బయటకు రావాలని సూచించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి విభజన హామీల కోసం పోరాటం చేయాలని, విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం తుది వరకు తాము పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. మాట తప్పి ఏదైతే ఆంధ్ర ప్రజలందరూ కూడా మోసం చేసే పద్ధతిలో నడుచుకుంటున్నారు. అదేవిధంగా ఏదైతే విద్యార్థులు ఎక్కడో అంశాన్ని ఎక్కడ కూడా ప్రస్తావించకుండా దాని గురించి ఎక్కడ అడగకుండా కాలం గడుపుతున్నారు. ఏదైతే నరేంద్ర మోడీ ఏం చెప్పి కాదు, ఇక్కడ అభివృద్ధి కోసం ఉత్తరాంధ్ర జియో నెంబర్ 1 మీద రాష్ట్రంలో మొట్టమొదటిసారి బహిరంగ వైకాపాని మాట్లాడుతున్నాం. ఎందుకు మాట్లాడి తీరాలి? మేము మళ్ళీ గుమా వ్యాపారికి అప్పచెప్పడం చేస్తారు. మేము వెళ్ళి మద్దతు ఇస్తామని చేయడానికి వీల్లేదండి. రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి, 2019 ముందు ఏదైతే పోరాటం చేశామో 2019 తర్వాత కూడా నిరంతర పోరాటం సాగింది. నిన్నగాక మొన్న ఢిల్లీ వెళ్ళి పార్లమెంట్ దగ్గర జంతర్ మంతర్లో వందలాది మంది విద్యార్థి యువజన సంఘాలతో అక్కడ మేము గర్జన నిర్వహించడం జరిగింది. వాళ్ళు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి నమ్మక ద్రోహం, నయవంచన చేస్తుంది. మాట్లాడితే గుజరాత్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ గాయకులు కొంతమంది బయలుదేరి గుజరాతీ పాటలు పాడుతున్నారు. ఇంతకుముందు చెప్పాను, గుజరాతీ బుల్లెట్ ట్రైన్ వేశారు మోడీ గారు. గుజరాత్కి 1,50,000 కోట్ల బుల్లెట్ ట్రైన్ వేసి ఇవాళ హైదరాబాద్ నుంచి విజయవాడ, విశాఖపట్నం వందే భారత్ ట్రైన్ వేస్తారంటే ఆయన వచ్చేస్తున్నారంట. చప్పట్లు తెరుచుకుని, క్రాకర్స్ కాల్చుకుని, మిఠాయిలు పంచి పెట్టుకున్నారు. ఈ రాష్ట్రంలో ఏంటండి దౌర్భాగ్యం? నాకు అర్థం కాదు. 1,50,000 కోట్లు అటు, 50,000 కోట్లు రైల్వే బడ్జెట్ అటు, 5,000 కోట్లు విధులింపులు మనకే. విశాఖపట్నానికి మెట్రోకి 1,00,000 రూపాయలు మాట్లాడి 19,300 కోట్లు వాళ్ళ రాష్ట్రాలకు ఇచ్చుకుంటే ఇక్కడ చప్పట్లు తెరుచుకుంటా, క్రాకర్స్ కాల్చుకుంటా ఆనందంతో ఉన్నారు ఉత్తర భారతీయ జనతా పార్టీ నేతలు. విత్ డ్యూ రెస్పెక్ట్ ఉంటాం, ఎందుకని నాకు అర్థం కాదు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం దుర్మార్గం చేస్తూ ఉంది. ఇవాళ సమరయాత్ర 2 విద్యార్థి సంఘాలు ఎస్ఎఫ్ఐ, డిఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, పీడిఎస్యు, టిఎన్ఎస్ఎఫ్, ఎన్ఎస్యుఐ అందరూ కూడా మన హాజరవడం జరిగింది. వాళ్ళందరి విద్యార్థి యువజన సమర యాత్ర ఏదైతే ఉందో హిందూపురం నుంచి ఇచ్చేపురం వరకు సాగుతుంది. రాష్ట్ర ప్రజలందరూ దయచేసి గమనించమని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే దీంట్లో దోషులు ఎవరనుకున్నారు? కేంద్ర ప్రభుత్వం ఇంత దుర్మార్గంగా నయవంచన చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుండి వాళ్ళు కూడా మోసం చేయట్లేదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా చెప్తున్నాం మోసం చేస్తుంది. మాట్లాడితే టాపిక్ డైవర్షన్ చేస్తుంది. పొద్దున్న లేస్తే బూతులు కానీ, లేదంటే కళ్యాణ్ గారి పర్సనల్ విషయాల మీద ఇది ఇంపార్టెంట్ అని రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి మాట్లాడేందుకు ధైర్యం ఉంటే మీకు ఎందుకు మెడలు వంచలేకపోతున్నారు? మాట్లాడండి. మేము ఖచ్చితంగా నిలదీస్తాం. రాష్ట్ర ప్రభుత్వం నిలదీయడానికి బూతులు అవసరం లేదు. పరుష పద్యాలతో ఎలా మాట్లాడాలో మాకు తెలుసు. బూతులు మాట్లాడే వాళ్ళతో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక్క పిలిపిస్తే 50,000 మంది ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా వచ్చే కెపాసిటీ ఉన్న, ప్రస్తుతం ఉన్న రాజకీయ నేత కానీ సినిమా నటుడు కానీ ఎవరున్నా అంటే 2 కలిపిన పవన్ కళ్యాణ్ గారు.